వార్ 2 మూవీలో ఎన్టీఆర్ అన్న విలన్ గా కనిపిస్తాడా లేదా రా ఏజెంట్ గా బ్లాస్ట్ ఇస్తాడా? అండ్ వార్ 2 మూవీ స్టోరీ కొంచెం లీక్ అయింది మామ. ఆ స్టోరీ ఏ విధంగా ఉందంటే, ఈ వార్ 2 మూవీలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసా? వీరేంద్ర రఘునాథ్ అంటే ఎవరు? రా ఏజెంట్ నుంచి డేంజరస్ విలన్ గా మారిన ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ స్టోరీ సీక్రెట్. ఇలా వార్ 2 మూవీకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది మామ. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటే లైక్ కొట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందని ఆడియన్స్ ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న ఏ విధంగా కనిపించబోతున్నాడనే క్యూరియాసిటీ ఆడియన్స్ అందరిలోనూ ఉంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ వార్ 2 మూవీ కోసం ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అన్న వార్ 2 మూవీలో యాక్ట్ చేయబోతున్నాడు కదా. ఎన్టీఆర్ అన్న ఒక 1 year నుండి హైదరాబాద్ టు ముంబై కంటిన్యూగా వార్ 2 మూవీ షూటింగ్ కి వెళ్లి వస్తూనే ఉన్నాడు. అండ్ ఈ మూవీ షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుందంట. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. అండ్ స్టోరీ లైన్ కూడా కొంచెం లీక్ అయింది మామ. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ అన్న ఏ విధంగా కనిపించబోతున్నాడనే దానికంటే ముందు వార్ 2 మూవీ షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఈ వార్ 2 మూవీ అనేది ఫిబ్రవరి 2024 నుండి స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ 70% కంప్లీట్ అయిపోయిందంట. క్లైమాక్స్ 20 days షూటింగ్ పెండింగ్ ఉందంట. క్లైమాక్స్ సీన్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందంట. ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ మధ్య ఫైట్ సీన్స్ అయితే బ్లాస్ట్ అంట. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్. డే బై డే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ గా పెరిగిపోతున్నాయి. యశ్రాజ్ స్పై యూనివర్స్ లో వస్తుంది ఈ మూవీ. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న మల్టీ స్టారర్ యాక్షన్ ఫిలిం కోసం ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. మొదటి నుండి ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న రా ఏజెంట్ గా విలన్ గా కనిపించబోతున్నాడని బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఈ స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్ లు ఏజెంట్ రోల్ లో యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. అండ్ వీళ్ళు యాక్ట్ చేసిన ఏజెంట్ రోల్స్ కన్నా భయంకరంగా ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఉండబోతుందంట. అయితే ఈ మూవీ నుండి ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ నేమ్ బయటకు వచ్చింది మామ. అదేంటంటే, ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న వీరేంద్ర రఘునాథ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడంట. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ కూడా కొంచెం లీక్ అయింది మామ. మూవీ స్టోరీ ఏంటంటే, కబీర్ సింగ్ గా హృతిక్ రోషన్ కనిపించబోతున్నాడంట. హృతిక్ రోషన్ కోవార్ట్ ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ఇండియాకి వీరేంద్ర రఘునాథ్ అంటే ఎన్టీఆర్ అన్న నుంచి పెద్ద ముంపు వచ్చింది. ఎన్టీఆర్ అన్న ఇంటర్నేషనల్ స్థాయిలో నెట్వర్క్ సెటప్ చేస్తాడంట. స్టార్టింగ్ లో ఎన్టీఆర్ అన్న కూడా ఏజెంట్ గా ఉండేవాడు. భారతదేశం కోసం ప్రాణాలు కూడా ఇచ్చే స్థాయిలో ఎన్టీఆర్ అన్న ఉండేవాడు. కానీ కబీర్ సింగ్ లీడ్ చేస్తున్న టీమ్ లో భాగంగా శత్రు దేశ టెర్రరిస్టులను అంతం చేసేందుకు ఎన్టీఆర్ అన్న వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ అన్నకు వెన్నుపోటు పొడిచి శత్రువులను వదిలేసి హృతిక్ రోషన్ వెళ్లిపోతాడంట. వాళ్ళ నుంచి తప్పించుకున్న ఎన్టీఆర్ అన్న దేశం కోసం ప్రాణాలు సైతం ఇవ్వాలనుకున్న తనని అంతలా దొంగ దెబ్బ తీస్తారన్న కసితో టెర్రరిస్ట్ గా మారి ముఖ్యంగా తనని వెన్నుపోటు పొడిచిన హృతిక్ రోషన్ పై పగ పెంచుకుంటాడంట. అలా వీరిద్దరి మధ్య వార్ మొదలవుతుందని అంటున్నారు. ఈ స్టోరీ ఫ్లాట్ విన్నాక మీకేమనిపించింది మామ? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. ఈ స్టోరీ ఫ్లాట్ ఈ రేంజ్ లో ఉంటే ఇక వార్ 2 సినిమాలో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, ఫైట్ సీన్స్ అబ్బో మైండ్ పోవాల్సిందే. ప్రజెంట్ ఎన్టీఆర్ అన్న చేతిలో 3 బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవరా 2, బాలీవుడ్ నుండి వార్ 2 మూవీ అండ్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ. ఇలా ఎన్టీఆర్ అన్న 3 బిగ్ మూవీస్ తో బిజీగా ఉన్నాడు. ఇదే మామ వార్ 2 మూవీ అప్డేట్. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హాల్లో పెట్టుకోండి. అండ్ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.